హాయ్ అండి, అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 9 నేను ఇదివరకు ఒక వీడియో చేశాను. అలెక్కే చిట్టి పికిల్స్ అమ్మాయి ఎంట్రీ అవుతుంది అని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి నేను చూసినట్లు ఒకటి ఇది అని చెప్పేసి ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు నవ్వుతుంది చూస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలిమినేషన్ చేశారు. ఆ మామూలుగానే నా బిగ్ బాస్ అనేటటువంటిది అంతా నైట్ వరకు మెలుకుగుండి చూడండి, కానీ ఈ అమ్మాయి రాజమండ్రి అమ్మాయి వెళ్ళింది కదా అని చెప్పేసి చూస్తున్నాను. ఈ నిన్న ఆ అమ్మాయిని నామినేట్ చేశారు. మామూలు అది ప్రోగ్రాంలో భాగంగా నామినేట్ చేస్తారు, కానీ నామినేట్ చేసిన తర్వాత అసలు సెల్ ఫోన్ కానీ ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే పచ్చల పాపను బయటికి పంపించేసేయాలి. ఇంక ఇదే గోల తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకొక విషయం ఏది లేదన్నట్టుగాను ఇంకా ప్రతి ఒక్కళ్ళు దాన్ని బయటికి పంపించేసేయాలి అంటున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నెగిటివిటీయో పాజిటివిటీయో ఏదైనా ఎక్కువ అవుతుందో కంపల్సరీ అది వాళ్ళకి ప్లస్ అవుతుందండి. ఎందుకని చెప్తున్నానంటే, ఇది అసలు బిగ్ బాస్ షోకి మన ఛానల్కి అసలు సంబంధం లేదు, కానీ ఎందుకు నేను పర్టికులర్గా ఈ ఒక్క విషయం గురించి నేను వీడియో చేస్తున్నానంటే, మనలాంటి బిజినెస్ పీపుల్ ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, పాజిటివో నెగిటివో మంచో చెడో జనాల నోట్లో మనం మాత్రం నానుతూ ఉండాలి. 10 మంది చివేదవా అన్న 90 మందికి మనం తెలుస్తాం. అసలు వీడు ఎవడో కూడా తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 10 మందే తిరుగుతూ ఉంటారు. మిగతా 90 మందికి మన సర్వీసులు అనేటటువంటివి అవసరం అవుతూ ఉంటాయి. దానికి మనం పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవాలి అంటే చాలా ఎక్కువ అవుతుంది. అంటే అలాగని చెప్పేసి మరీ ఇంత బూతులు తిట్టమని కాదు. ఈవిడికి అలా కలిసి వచ్చింది, ఎవరికి కలిసి రాదు, కానీ ఈవిడికి ఆ అమ్మాయికి అలా కలిసి వచ్చింది, అంతకు మించి ఏమీ లేదు. అలాగే ఇప్పుడు కూడా నాకు మరి ఎంతవరకు నా ప్రిడిక్షను ఇదవుతుందో మరి నాకు తెలియదు, కానీ ఇంత భయంకరమైనటువంటి నెగిటివిటీ కనుక ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి ఓటింగ్లో మంచి ఓట్లే పడతాయి. ఎందుకంటే ముఖ్యంగా 3 అంశాలు. మొదటిది ఏంటంటే, ఆ అమ్మాయి వయసు కొద్దిగా చిన్నది, అంటే మరీ అంత చిన్నపిల్లని కాదు, కానీ ఉన్నవాళ్ళలో చిన్న వయసు అమ్మాయి, అందులోనూ ప్రధానంగా అమ్మాయి. దాంతో అందరూ ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్గా తిడుతున్నారు. తెల్లారులైతే ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ ఆ అమ్మాయిని తిడుతున్నారు. దాంతో జాలి అనేటటువంటిది ఆటోమేటిక్గా చాలామందికి పైకి చెప్పినా చెప్పుకోకపోయినా, అరే ఎందుకు తిడుతున్నారు, సరే ఇప్పుడు ఆవిడ ఇదివరకు తిట్టినప్పటికీ యాక్చువల్గా కూడా ఆ అమ్మాయి తిట్టలేదు, వాళ్ళ అక్కయ్య అనుకుంటా తిట్టింది వాళ్ళ అక్కయ్య. ఈ అమ్మాయికి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఏదో సంథింగ్ ఎక్సర్సైజ్ వీడియోలు అవి పెట్టడం వల్ల బ్యాడ్ అయిందో ఏదో, మరి మొత్తానికి ఏదైనప్పటికీ పూర్వచరిత్ర అనేటటువంటిది కూలంకషంగా తీసుకుంటే తిట్టింది ఈ అమ్మాయి కాదు. ఏదేమైనప్పటికీ కూడా పాపం అమ్మాయి కదా అనేటటువంటి జాలితోటి ఇప్పుడు మీకు ఉన్నటువంటి హైలీ నెగిటివ్ వల్ల ఏదైతే ఉందో కంపల్సరీ పాజిటివ్ అవుతుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, కేవలం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ షాపు ఏదైతే ఉందో అది మీకు ఏదైనా ఒక చిన్న జిరాక్స్ షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఏది అవ్వచ్చు, అది మీకు ఊళ్ళో మీకు టాక్ ఆఫ్ ది టౌన్ కింద అవ్వాలి అంటే భయంకరమైన మంచిగానే చేయాలి, ఎవడో చేయని వెధవ పని అయినా చేయాలి. అంటే అది మళ్ళీ జైలుకి వెళ్ళిపోయేంత వెధవ పని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఇటువంటిది ఏదో చిన్నది అంటే కొంచెం ఎంత బిగ్ ఇంపాక్ట్ వచ్చిందంటే, ఆ అమ్మాయికి పచ్చళ్ళ వ్యాపారం క్లోజ్ అయిపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఈ వారం చూడాలి, ఎందుకంటే బయటికి పంపించేద్దాం అంటున్నారు. కాబట్టి నా ప్రిడిక్షన్ ప్రకారం మామూలుగా ఇటువంటివి జరిగినప్పుడు సినారియోలో ఏ ఛానల్ వాడు వదులుకోడు. ఎందుకంటే తెల్లారులైతే అంత ఆ టాపిక్కే, దాని గురించే టాపిక్ ఉన్నప్పుడు ఏ ఛానల్ వాడు జనరల్గా అటువంటి కంటెస్టెంట్ని సాధారణంగా వదులుకోడు. ఎందుకంటే ఎంత ఉంది కాబట్టి మళ్ళీ ఎవడో ఒకటి చూస్తారు కాబట్టి, కోపం కోసమైనా కొంతమంది చూస్తారు తప్ప మానేరు అని చెప్పేసి. కాబట్టి మనకంటూ టాక్ ఆఫ్ ది టౌన్గా ఉండాలంటే ఇది
సన్ ఆఫ్ సత్యమూర్తిలో అనుకుంటా మన ఉపేంద్ర గారు డైలాగ్ ఉంటుంది, తిరుపతికి పోయి వెంకయ్య స్వామిని ఇదేనా అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అంటారు. అలాగా మనం ఏదో మంచి పని చేసి పెద్ద పేరు తెచ్చుకునే ఓపిక లేదు. అలాగా దానికి సంబంధించినటువంటి దానిలాగే అనిపిస్తుంది ఈ ప్రయాణం కూడాను. ఇది నేను ఎవరికి సపోర్ట్ అనేటటువంటిది కాదు. దీని నుంచి ఏదైనప్పటికీ హంస నీటిని పాలని పెడితే నీటిని వదిలేసి పాలు ఏ విధంగా అయితే తాగుతుందో ప్రతి దాని నుంచి మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక మంచిని తీసుకోవాలి. ఫుల్ నెగిటివిటీలో ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే నెగ్గుకు వస్తామనేటటువంటిది ఈ యొక్క ఎగ్జాంపుల్ బట్టి మనం తీసుకోవాలి. మీరు కూడా ఎటువంటి అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత ఏదో ఒక చిన్న డిస్ప్యూటో లేకపోతే ఏదో ఒక చిన్న అడ్డంకో ఏదో ఒకటి రావచ్చు. వచ్చిందని చెప్పేసి కుంకుపోక్కలు లేకుండా మీరు ఎప్పుడైతే బౌన్స్ అయి పైకి లేస్తారో అదే మీకు సక్సెస్కి తీసుకెళ్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ వారం చూద్దాం మా రాజమండ్రి అమ్మాయి బయటకు వచ్చేద్దో లేకపోతే ఓటింగ్లో గెలుస్తుందో. గెలిచినా ఓడినా నెక్స్ట్ వారం మళ్ళీ చూద్దాం ఏం రిజల్ట్స్ వచ్చిందో, దాన్ని బట్టి మనం ఏంటో మాట్లాడుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.